హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మచిలీపట్నం, అదే మనం బందరు అంటారే, అక్కడికి వచ్చామండి. బందర్ అంటే బందర్ హల్వా బాగా ఫేమస్, బందర్ లడ్డు బాగా ఫేమస్. అలాగే ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఇంకోటి కూడా ఉంది, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మచిలీపట్నానికి చాలామంది చాలా రీజన్స్తో వస్తారు. ఒకటి వచ్చేసి బందర్ బీచ్ చూడడానికి, మచిలీపట్నంలో బాగా ఫేమస్ అయిన 1 గ్రామ్ గోల్డ్ అండి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ని ఇక్కడ తయారు చేస్తారు. ఇది కాక విజయవాడకి మచిలీపట్నం చాలా దగ్గర. సో ఇలాంటి అనేక అవసరాలతో మీరు మచిలీపట్నం, అదే బందర్ రావాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒక మంచి రెస్టారెంట్ని పరిచయం చేద్దామని మేము మచిలీపట్నంలో సెర్చ్ చేస్తే మాకు ఒక రెస్టారెంట్ తగిలిందండి. అదేంటిదంటే విహార్ ట్రైన్ రెస్టారెంట్. ఇది ట్రైన్ రెస్టారెంట్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మచిలీపట్నంలో ఉన్న ఒక ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాం. మచిలీపట్నాన్ని బందర్ అంటారు కదా, బందర్ అంటే బందర్ లడ్డు బాగా ఫేమస్. బందర్ లడ్డు, బందర్ హల్వా, కాజా ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఈ బందర్ లడ్డు, బందర్ హల్వానే కాకుండా ఇప్పుడు ఇంకోటి కూడా ఫేమస్ అండి. అదేంటో తెలుసా? ట్రైన్ రెస్టారెంట్. ఎటు చూసిన పిల్లలు హడావిడి, వాళ్ళు చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయడం, ఆ ట్రైన్లు రావడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. ఓకేనా, లెట్స్ గో. యా, మేము ఇది ట్రైన్ రెస్టారెంట్ ఫస్ట్ టైం వచ్చామండి. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ కూడా బాగుంది అండ్ ఈవెన్ ద రేట్స్ వర్ రీజనబుల్. అండ్ పిల్లలతో వచ్చాము, సో హీ వాజ్ ఎంజాయింగ్ హిస్ ఫుడ్ అండ్ ద వ్యూ ఆఫ్ దిస్ ట్రైన్ రెస్టారెంట్. గుడ్ లుకింగ్ అండి. బాగుంది, చాలా నచ్చింది. మీరు ఇప్పుడు విహార్ ట్రైన్ రెస్టారెంట్ యొక్క మెనూ చూస్తున్నారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్, బ్రెడ్స్, డెజర్ట్స్, కూల్ డ్రింక్స్, నాకు తెలిసి చిన్న పెద్ద అన్ని వయసుల వారిని అట్రాక్ట్ చేసే కంప్లీట్ మెనూ ఉందండి వీళ్ళ దగ్గర. ఇక్కడ పిల్లల కేరింతలు మామూలుగా లేవండి. మామూలుగా పిల్లలకి ట్రైన్ అంటే ఇష్టం కదా. ట్రైన్లో ఫుడ్ వస్తుంటే వాళ్ళు చేసే అల్లరి కేరింతలు అంతా ఎంత కాదండి. బందర్లో కంప్లీట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే చక్కటి ప్లేసు విహార్ ట్రైన్ రెస్టారెంట్. మీరు కూడా పిల్లలతో మొత్తం ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే విహార్ రెస్టారెంట్ అనేది మంచి ఆప్షన్ అండి. నాకు తెలిసి మీరు దీన్ని విజిట్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కువగా ఇక్కడికి పిల్లలతో వస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ని వాడరండి. నేనైతే వీళ్ళ స్పెషల్ అయిన టమాటా సూపు, చికెన్ స్టార్టర్ని ట్రై చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విహారీ స్పెషల్ స్టార్టర్ అయిన చికెను, దాంతోపాటు ఈ సూపు, టమాటా సూప్, ఈ రెండు ట్రై చేస్తాం. ఎలా ఉందో చూద్దాం. స్పైసీగా బాగుందండి. ఇదేమో స్పైసీగా ఉంది, ఇదేమో స్వీట్గా ఉంది. మీరు బిహారీ రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా ఈ బిహారీ ఎక్స్ప్రెస్ స్పెషల్ డిష్ అయిన ఈ చికెన్ని ప్లస్ ఈ టమాటా సూప్ని రెండు ఆర్డర్ చేయాలి. నీకు ఇక్కడ ఏం నచ్చింది? ట్రైన్. ట్రైన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి చెప్పు. ట్రైన్ లో ఫుడ్ రావడం నచ్చిందా? హౌ ట్రైన్ కమ్స్ టు బేబీస్ ఆర్ వెరీ ఎంజాయింగ్ అండ్ ఎక్సైటింగ్. షీ ప్లేస్ వెరీ వెల్ హియర్. చికెన్ మ్యాంచూ సూప్ చాలా బాగుంది అండ్ చికెన్ 555 కూడా బాగుంటది ఇక్కడ. ఎదురుగా వీళ్ళ బఫే రెస్టారెంట్ ఉంది. 6 నాన్ వెజ్ కర్రీస్,
15 వెజ్ కర్రీస్, ఈ రెండు కలిపి మీకు 250 రూపీస్ విత్ ఐస్ క్రీమ్ అండి. ఇది మాత్రం బంపర్ ఆఫరే. ఫ్రెండ్స్, చాలా మంది సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, బెల్ బటన్ నొక్కితే ప్రతిసారి కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి మీకు నచ్చిన వీడియోని చూసే అవకాశాన్ని కల్పించండి. మీరు మాత్రం మచిలీపట్నం వస్తే విహార్ ట్రైన్ రెస్టారెంట్ని తప్పక విచ్చేయండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్లోనే కాక ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోనూ ఉంది. వీటన్నింటినీ మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.